పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదని, ఆయన సిద్ధాంతాలు లక్ష్యం లేని వ్యక్తి అని విమర్శించారు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని. నెలలో 2 రోజులు మాత్రమే ఏపీకి వచ్చే పవన్ ఏవేవో మాట్లాడి విమానం ఎక్కి హైదరాబాద్ వెళ్లిపోతాడని ఎద్దేవా చేశారు. పవన్ ఉపన్యాసాలన్నీ సినిమా డైలాగులేనని వ్యంగ్యంగా ప్రదర్శించారు. కాపుల కోసం పవన్ ఏం చేశాడో చెప్పాలని పేర్ని నాని నిలదీశారు. అసలు ఏ సిద్ధాంతాన్ని చూసి పవన్కు ఓటేయాలని ప్రశ్నించారు. పవన్కు కులాలపై కనీస అవగాహన లేదని, రాజకీయాల్లో ఆస్కార్ అవార్డు ఉంటే ప్రతి ఏటా పవన్ కళ్యాణ్కే ఇవ్వాలని సెటైర్ వేశారు నాని. నాయకుడు కులంతో సంబంధం ఏంటి? ఏ కులం అయితే ఏంటి? ఏ కులం అయితే లోపాయికారి ఒప్పందాలు పెట్టుకోవడానికి 2014 నుంచి 2023 దాకా ఏంటి అసలు మన చరిత్ర అంతా, మన బండారం అంతా ఏంటి? మీ ఇష్టం, ఎప్పుడు కావాలంటే అప్పుడు సరదా కూర్చొని మాట్లాడుకుందాం. 2014 నుంచి ఆయన చెప్పిన మాట 2012 నుంచి వాళ్ళ దాకా లోపాయికారి ఒప్పందాలు కాకేంటి? తమరు చెప్పిన మాటే కదా. నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి 2012లో పార్టీ పెడతా చంద్రబాబు అంటే, అమ్మమ్మ పవన్ కళ్యాణ్ నువ్వు పార్టీ పెట్టబాకు, నువ్వు పార్టీ పెడితే జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తాడు, నువ్వు పెట్టబాకంటే అందుకోసమే నేను పార్టీ పెట్టలేదు, పోటీ చేయలేదని చెప్పావు. అది లోపాయికారి ఒప్పందం కాదా మీ ఇద్దరికి?